మేడం నమస్తే. ఇవాళ ప్రభాస్ గారి బర్త్‌డే గదా! పోస్టర్స్ రిలీజ్ చేశారు 'ఫౌజీ' అని. ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందిగా పోస్టర్. నేను కూడా చూసాను మార్నింగ్ ఆన్‌లైన్‌లో. హ్మ్. చాలా బాగుంది పోస్టరు. ప్రస్తుతానికి సినిమా కోసం వెయిటింగ్ నేను. ముందుగా మీకు ప్రభాస్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలండి. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో ఇంకా ఎన్నెన్నో చేసుకుంటూ కొంతమంది పేదవాళ్ళకి అండగా వెన్నుదండుగా ఉంటూ చాలా మంది వరకు పేదవాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ విషయాలు ఎక్కడ బయటికి రావట్లేదు. కానీ ఇటువంటి హెల్ప్లు ఎన్నో చేస్తూ లేని వాళ్ళకి అన్నం పెడుతూ ఆశ్రయం లేని వాళ్ళకి ఆశ్రయాన్ని ఇస్తూ మీ పోలికలతో పుట్టిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ కుటుంబాలని వాళ్ళని ఆదుకుంటూ చాలా హెల్ప్లు చేశారు మీరు. ఆ అబ్బాయి ఎవరో ఒక అబ్బాయి అచ్చం ప్రభాస్ గారు లెక్కనే ఉన్నారు. ఆ అబ్బాయి ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా డెత్ అయిపోతే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి సపోర్ట్ చేసి వాళ్ళకి నేను ఉన్నానమ్మా అని ఒక కొడుకులాగా మీ కొడుకును మీరు కోల్పోయినా మీ కొడుకులాగా నేను ఉంటానని చెప్పి సపోర్ట్ చేశారు. కనుక ఇటువంటి తల్లుల దీవెనలు ఎన్నో పోసుకుంటూ మాలాంటి మహిళల ఆయుష్ కూడా పోసుకుంటూ ఇంకా ఎన్నో పుట్టినరోజులు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని మరీ మరీ కోరుకుంటూ మీకు ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ప్రభాస్ గారు. అంటే వరుసగా 4 సినిమాలు వస్తున్నాయి గదా! ప్రభాస్ గారు అంటే 'రాజాసాబ్' అవ్వచ్చు, 'ఫౌజీ' అవ్వచ్చు, 'సలార్ 2', 'కల్కి' అంటే ఇలా చాలా సినిమాలు వస్తున్నాయి గదా! ఏం చెప్తారు? అంటే ఫ్యాన్స్ కోసం ఇంత కష్టపడి సినిమాలు చేస్తున్నారు గదా! ఫ్యాన్స్ కోసమే కాదు, తనను అభిమానించే అభిమానుల ఫ్యామిలీస్ కోసం కూడా చాలా వరకు అతను కష్టపడుతున్నారు అనమాట. కొంతమంది హెల్ప్ చేస్తే సోషల్ మీడియాలో సోనూ సూద్ లాంటి సెలబ్రిటీస్ కూడా ఫేమ్ అవుతున్నారు. కానీ ఇతను కనపడినటువంటి దానకర్ణుడు. ప్రభాస్ గారు అంటేనే ఏంటంటే అతను కనపడినటువంటి దానకర్ణుడు. అతని దానాలకి చేతికి ఎముక లేకుండా దానం చేస్తారు. అవి ఎక్కడ చెప్పుకోరు, అవి ఎక్కడా కూడా బయటకి ఫేమస్ అవ్వరు. తన సినిమా పరంగా ఆల్మోస్ట్ పాన్ ఇండియా స్టార్. అండ్ ఒక ఇది ప్రభాస్ అంటేనే చాలు అసలు థియేటర్లు మొత్తం కలిపి ఇలా సముద్రంలా ఎగిసి పడతాయి అన్నమాట. అటువంటి మంచి హీరో ప్రభాస్ గారు. కానీ నేను కూడా వెయిటింగ్ ఈ 4 మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా, ఎప్పుడు సినిమా సినిమా థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడు సందడి చేద్దామా, ఎప్పుడు ఆయన సినిమాలు ఎంజాయ్ చేద్దామా అని వెయిటింగ్. అంటే చాలా మంది ఫ్యాన్స్ అంటే ప్రభాస్ గారిని ఒకసారి కలవాలని, ఫోటో దిగాలని ఇలా చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు గదా! అదేమన్నా కోరిక తొందరలో తీరొచ్చు అనుకుంటున్నారా? అవన్నీ పగటి కళలు అవుతాయి. ప్లీజ్ దయచేసి అటువంటి కళలు ఏం పెట్టుకోమాకండి. అతని స్క్రీన్ మీద చూసి సంతోషపడటం, అతను ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మనకి షూటింగ్లో దారిలో చూస్తే అతన్ని చూసి నేత్రానందం పొందడం, అతను మనల్ని చూసినా చూడకపోయినా హాయ్ ప్రభాస్ గారు అని గట్టిగా అరవడం తప్పితే అతనితో ఫోటో దిగుదామనో అతనితో ఇది చేద్దామని కాదు. అతనితో ఫోటో దిగుదామని ఆశపడితే పులితోనో సింహంతోనో పెట్టుకున్నట్టే. అటువంటి వ్యక్తి అనమాట ప్రభాస్ గారు. మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. ఇటువంటి పుట్టినరోజులు ఇప్పుడు మీ ఏజ్ ఏంటో నాకైతే తెలియదు, కానీ నిండు నూరేళ్లు మా మహిళలందరూ ఆయుష్ కూడా పోసుకుంటూ ప్రతి ఇంట్లో ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఇంటికి పెద్దగా ఉంటూ అందరి ఆయుష్ పోసుకుంటూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.